be of real value to us in day-to-day lives. That has been my experience with the simplified Kundalini Yoga. And essentially, um, you are going to be learning about the system of yoga from the lens of simplified Kundalini Yoga today and over the next few sessions. And you're going to be learning that in Telugu, which I believe is the mother tongue for most of you. And the system is going to be introduced by Sky Professor Kalpana from Hyderabad. She is associated with the system, learned and practiced and taught yoga since the 1980s. She learned it directly from a self-realized teacher, that is our guru, Swamiji Sri Vedatri Maharishi. And it is very, very appropriate and we are very fortunate to have her with us today to explain about the system in Telugu and ground us on the basic tenets and principles of yoga and meditation from the context of simplified Kundalini Yoga that was synthesized by Sri Vedatri Maharishi. So I present you Sky Professor Kalpana from Hyderabad, and I'm going to request her on behalf of all of you to give us an introduction about yoga and meditation and take us through the journey. Venkat, back to you. You can unmute madam and you can request her to talk. Thank you, Murali. Kalpana madam, are you there? You are unmuted. Yes, I am here. Okay. Shall we start with meditation? Yes, ma'am. Okay. For those who have not been initiated in meditation, you will be requesting them to focus on the breath, right, madam? Loka samasta sukhino bhavantu. Sarve jana sukhino bhavantu. గురువు వర్తిల్లును గాక గురువే తోడు. ఇప్పుడు బ్రీఫ్గా ఒక 10 minutes ధ్యానం చేస్తామండి. ధ్యానం నేర్చుకున్నటువంటి వారు, నేర్చుకోవడానికి ఉత్సాహంగా వచ్చినటువంటి వారందరూ కూడా శ్వాస మీద ధ్యాస పెట్టండి. మహర్షి నేర్పించిన పద్ధతిలో తక్కువ సమయంలో ధ్యానం చేసి ఆ తర్వాత మనం సబ్జెక్ట్ మాట్లాడుకుంటాం. సుఖినో భవంతు. దైవ ప్రార్థన. సర్వశక్తి దైవమది, దేనిని విడువక ఉన్నదది, చెబితే మాత్రం నమ్మద్దు, నీ యోచనతో గ్రహించు. శక్తితో తనువును నడుపునది, జీవుల జీవిత జ్ఞానమది, పండిత పామర కర్మ ఫలం పొందే కష్ట సుఖమతడే. ఆయన నడతే అణుశక్తి, అణువుల కలయిక అది నీవు, తనలో నీవు నీలో నతడు, ఇరువురిలో అంతరమేది. అతనిని మరచిన అల్పుడవు, అతనిని ఎరిగిన మహాత్ముడవు, అతడే నీవని ఎరిగినచో పూర్ణము జ్ఞానము ముక్తి అది. అతడే నీవని ఎరిగినచో పూర్ణము జ్ఞానము ముక్తి అది. సుఖినో భవంతు. గురువందనం. రాజయోగం రాటు తేల్చిన యోగిరాజుకు వందనం, జన్మ లక్ష్యం తెలియజేసిన వేదాద్రి గురునకు వందనం. రాజయోగం రాటు తేల్చిన యోగిరాజుకు వందనం, కుసుమ కోమల స్పర్శ చేత
భృకుటి మధ్యమందున ప్రాణస్పందన చేసి మమ్ము యోగమందు నిలిపినావు. కర్మముత్రల బంధముక్తికి సహస్రారము చేర్చినావు. ధ్యాన పద్ధతినాత్మమూలము నెరుగు మార్గము చూపినావు. రాజయోగం రాటు తేల్చిన యోగిరాజుకు వందనం. విశ్వ పరిధిని వీడి మేము పూర్ణ భ్రమమున లయమునొందగా తుర్యాతీతము నేర్పి మమ్ము ధ్యాన యోగిగా మార్చినావు. మూడు దీక్షల యోగమేచి ముక్తి గడపకు దారి చూపి విశ్వ ప్రేమకు విపుల రూపము వేదాద్రి గురువై నిలిచినావు. రాజయోగం రాటు దేల్చిన యోగిరాజుకు వందనం. ఇంద్రియాలను నిగ్రహించి స్థూలమందున సూక్ష్మమెరిగి ప్రాణశక్తి కేంద్రమంటే మనల నడుపు చైతన్యమని సద్గుణాల మార్గమందు విశ్వ స్నేహము విరియబూయగా అద్వితీయ జ్ఞానమంతా దివ్య ప్రేమతో అందించినావు. రాజయోగం రాటు తేల్చిన యోగిరాజుకు వందనం. సులభతర వ్యాయామము స్థూల దేహ సౌభాగ్యము కర్మయోగ వ్యాకరణము దైనందిన పథ నిర్దేశము సాధన మణిహారంలో కలికితురాయి కాయకల్పము కలియుగ గృహస్థునకి యోగము వేదాద్రి సద్గురు ప్రసాదము వర ప్రసాదము. రాజయోగం రాటు తేల్చిన యోగిరాజుకు వందనం. ఆలోచన సరళి మార్చి ఆరోగ్యము మాకు చేకూర్చి బోధ కంటెను సాధనెంతో మేటి అంటూ చాటినావు. வாழ்க வளமுடன் సిద్ధ వాక్కున వాక్కు శుద్ధిని కలుగజేసిన యోగిరాజుకు వందనం. వేదాత్రి మహర్షికి శుభవందనం మా వందనం. రాజయోగం రాటు తేల్చిన యోగిరాజుకు వందనం. దివ్యమోమున నీ మందహాసము మాకు ఇలలో శాంతి ధామము. ఎన్ని జన్మల తప ఫలమో నీదు సన్నిధి చేరుకుంటిమి. కఠిన శిలలకు దివ్య రూపము కలుగజేసిన జ్ఞాన శిల్పికి అంకితం మా జన్మమంకితం. నివేదనమిదే ఆత్మ నివేదనం, నివేదనమిదే ఆత్మ నివేదనం. సుఖినో భవంతు. నాడీ శుద్ధి తెలిసిన వాళ్ళు చేయండి. వెన్నుపాము శుద్ధి. స్థల శుద్ధి.
మనము కూర్చున్న చోటు పరిసరాలు దివ్యమైన శక్తితో నిండుతున్నవి. మనము కూర్చున్న చోటు పరిసరాలు దివ్యమైన శక్తితో నిండుతున్నవి. మనము కూర్చున్న చోటు పరిసరాలు దివ్యమైన శక్తితో నిండుతున్నవి. దివ్యమైన శక్తి మన శరీరంలో ప్రాణంలో అలలు అలలుగా ప్రసరిస్తున్నది. దివ్యమైన శక్తి మన శరీరంలో ప్రాణంలో అలలు అలలుగా ప్రసరిస్తున్నది. దివ్యమైన శక్తి మన శరీరంలో ప్రాణంలో అలలు అలలుగా ప్రసరిస్తుంది. రక్ష దివ్యమైన శక్తి రేయింబవళ్ళు సర్వకార్యములందు సర్వ ప్రదేశములందు మనకు తోడు నీడగా వెన్నుదన్నుగా మార్గదర్శిగా ఉండుగాక. తల్లికి నమస్కారము, తండ్రికి నమస్కారము, జ్ఞానపిత శ్రీ యోగిరాజ్ వేతాత్రి మహర్షి గారికి నమస్కారం. ఆజ్ఞా ధ్యానం ప్రారంభం. ఆజ్ఞాచక్రం కనుబొమల మధ్యం. ఈ ధ్యానం తెలియని వారందరూ కూడా శ్వాస మీద ధ్యాస పెట్టండి. సుఖినో భవంతు. శక్తిని శరీరమంతా వ్యాపింపచేస్తున్నాము. శరీరము మనస్సు శాంతిని ఔన్నత్యాన్ని పొందను. దివ్యమైన శక్తి కరుణ వల్ల ఆయురారోగ్య ఐశ్వర్యములు కీర్తి ప్రతిష్టలు బ్రహ్మజ్ఞానమును పొందనము. దివ్యమైన శక్తి కరుణ వల్ల ఆయురారోగ్య ఐశ్వర్యములు కీర్తి ప్రతిష్టలు బ్రహ్మజ్ఞానమును పొందనము గాక. దివ్యమైన శక్తి కరుణ వల్ల ఆయురారోగ్య ఐశ్వర్యములు కీర్తి ప్రతిష్టలు బ్రహ్మజ్ఞానమును పొందనము గాక. దీవెనలు. జీవన భాగస్వామికి సుఖినో భవంతు. బిడ్డలకు సుఖినో భవంతు. సహోదరులకు సుఖినో భవంతు. దగ్గరి బంధువులకు స్నేహితులకు సుఖినో భవంతు. దినసరి కార్యక్రమాల్లో మనతో సాన్నిహిత్యం ఉన్న వారందరికీ సుఖినో భవంతు. శత్రువులు ఎవరైనా ఉన్నట్లయితే వారి మనసు మారాలని కరుణతో సుఖినో భవంతని దీవించండి. గురుదేవులు శ్రీ యోగిరాజ్ వేతాత్రి మహర్షి గారి వేతాత్రియం సుఖినో భవంతు. ఉలగ సముదాయ సేవా సంఘం సుఖినో భవంతు. ఆళియార్ జ్ఞాన మందిరం సుఖినో భవంతు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి స్కై సెంటర్స్ అన్ని సుఖినో భవంతు. ఈరోజు ధ్యానంలో పాల్గొన్నవారు వారి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు సుఖినో భవంతు. 2 సంకల్పం. మనము మన జీవిత కాలంలో ఎవరిని శారీరకంగా కానీ మానసికంగా కానీ బాధించము. కష్టాల్లోనున్న వారికి మన వలన సాధ్యమైన సహాయం చేస్తాము. ప్రపంచ సంక్షేమకాంక్ష. ప్రపంచంలో బాధ్యత గల నాయకులందరూ ప్రజ్ఞానులై అంతర్ముఖులై పెరగవలే. ప్రపంచ దేశాల సరిహద్దులన్నీ కాపాడ ప్రపంచ సమైక్య ప్రభుత్వం ఒకటి బలపడవలే. ప్రపంచంలో యుద్ధ విరోధ భయం లేక ప్రజలు శ్రమపడుతూ సమృద్ధి కాపాడుకొనుచూ జీవించవలే. లోకమంతటా మానవ జాతి శాంతి అనేది ఒక తరగని పెన్నిధిని పొంది పెరగవలే. వర్షకాలం. ఈ లోకంలో సకాలంలో సూవృష్టి కురిసి నదులు ఏరులు చెరువులు బావులు దొరులు నిండి పంటలు సమృద్ధిగా పండి ప్రజలందరూ సుఖశాంతులతో వర్తిల్లెదరుగాక. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. మనలో శాంతి నెలకొనుగాక. మన చుట్టూ శాంతి నెలకొనుగాక. ప్రపంచమంతటా శాంతి నెలకొనుగాక. శాంతి శాంతి శాంతి. మృదుగా 2 చేతులు రబ్ చేసి కళ్ళ మీద పెట్టుకోండి. ఫేస్ అంతా తడిమి 2 చేతులు తలపైన జోడించి 2 సార్లు దీర్ఘంగా శ్వాస తీసుకొని వదలండి. చేతులు
సుఖినో భవంతు. సింప్లిఫైడ్ కుండలిని యోగా అంటే సులభతర కుండలిని యోగము, దాని గురించిన పరిచయము, ధ్యానము, దాని ఆవశ్యకత గురించి ఈరోజు క్లుప్తంగా మనం తెలుసుకుంటాము. ఈ అమెరికా తెలుగు సభ్యులందరికీ, ఈ ఆర్గనైజర్స్ అందరికీ, వెంకట్ గారికి, మురళి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఈరోజు నా ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నాను. ఈ అవకాశాన్ని కల్పించినందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సులభతర కుండలిని యోగం. సాధారణంగా కుండలిని యోగం అంటే చాలా మంది భయపడతారు, చాలా ప్రమాదకరం అని అంటారు. దానికి కారణం ఏంటి అంటే, గతంలో పూర్వకాలంలో ప్రాణాయామము, బీజాక్షర మంత్ర జపము ఇలాంటి వాటి ద్వారా కుండలిని శక్తిని మూలాధారం నుంచి చక్ర బై చక్ర సంవత్సరాల తరబడి సాధన చేస్తూ డెవలప్ చేసుకునేవారు. అయితే అలా చేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క చక్రం దగ్గర కొన్ని సిద్ధులు కూడా వచ్చేవి. ఆ సిద్ధులతో పాటు అంటే అణిమ, గరిమ, మహిమ లాంటి అణిమాది అష్టసిద్ధులు వచ్చినప్పుడు ఆ వ్యక్తి సంస్కరించబడకపోతే, జ్ఞానాసక్తి కనుక తక్కువగా ఉంటే గర్వము అలాంటివి వచ్చేసి మళ్ళీ ప్రాపంచికంగా ఉండి పతనం అవ్వడము, శక్తుల్ని దుర్వినియోగం చేయడం అలా జరుగుతూ ఉండేది. కొంతమందికి శక్తి ఉధృతంగా వచ్చినప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోవడం వలన కూడా పర్వర్టెడ్‌గా ఉండి పిచ్చివాళ్ళుగా మారుతుండేవాళ్ళు. కాబట్టి గురువు సమక్షంలో నియమబద్ధంగా కఠోరమైనటువంటి నియమాలను పాటిస్తూ సాధన చేస్తూ కుండలిని శక్తిని మూలాధారం నుంచి సహస్రార చక్రం వరకు తెచ్చుకొని మహాత్ములుగా ఎదిగిన వారు కొందరే. చాలా మంది పక్కదారులు పట్టి ఇబ్బందుల పాలైన వాళ్ళు. అందుకే కుండలిని యోగం అంటే చాలా మంది భయపడతారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. సులభతర అంటే ఆ కఠినమైనటువంటి కుండలిని యోగాన్ని ఆధునిక మానవుడికి ఉండేటటువంటి అతి తక్కువ సమయంలో సులభంగా దాన్ని సాధన చేసుకొని తన జన్మ లక్ష్యమైనటువంటి భగవత్ సాక్షాత్కారాన్ని పొందడానికి తగిన విధంగా వేతాత్రి మహర్షి తీర్చిదిద్దారు. అందుకని దీన్ని సులభతరము అంటారు. సులభతర కుండలిని యోగము. యోగము అంటే కలయిక. ఎవరు ఎవరిని కలుస్తున్నారు అంటే జీవాత్మ పరమాత్మను కలవడము. ఏ విధంగా ఉంది అనంటే, మనం ముందు ఇంత సులభతరమైనటువంటి కుండలిని యోగాన్ని మనకు ప్రసాదించిన అద్భుతమైనటువంటి గొప్ప మహానుభావుడు శ్రీ యోగిరాజ్ వేతాత్రి మహర్షి గారి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. వేతాత్రి మహర్షి గారు ఆగస్టు 14, 1911లో గుడువాంచేరి అనేటటువంటి ఒక చిన్న విలేజ్‌లో, చెన్నై దగ్గరలో ఉంటుంది ఆ విలేజ్. అక్కడ జన్మించారు. చాలా బీద కుటుంబంలో జన్మించారు. చిన్నప్పటి నుంచి కూడా ఈ బీదరికం ఎందుకుంటుంది? భగవంతుడంటే ఏంటి? నేను ఏ విధంగా భగవంతుడిని తెలుసుకోగలను? ఈ తరతమ భేదాలు ఏ విధంగా పోగొట్టాలి? వ్యక్తి శాంతి నుంచి ప్రపంచ శాంతిని ఏ విధంగా పొందాలి? ఇలాంటి ప్రశ్నలన్నీ వారి మనసులో అతి చిన్న వయస్సు నుండే వస్తూ ఉండేవన్నమాట. అయితే దాని నుంచి వారు ఏ విధంగా క్రమక్రమంగా ఎన్నో అంటే బీదరికం చాలా అనుభవించారు. వారి తల్లిదండ్రులు 3వ తరగతి వరకే చదివించగలుగుతారు. కానీ ధ్యానం నేర్చుకున్న తర్వాత ఆ ధ్యాన పద్ధతి ద్వారా విశ్వ రహస్యాలన్నిటినీ సిటీ ఆఫ్ యూనివర్స్, ఏ యూనివర్సిటీ అనంటే మనలాగా ఉస్మానియా యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ కాదు. సిటీ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ సిటీ అంటే ఆ విశ్వం అనేటటువంటి సిటీలోనే ఆ సిటీలోనే నేర్చుకున్నారు. ధ్యాన పద్ధతి ద్వారా మనస్సుని సూక్ష్మ స్థితుల్లోకి తీసుకువెళ్ళి, అంటే సాధారణంగా అలజడి స్థితిలో ఉండేటటువంటి మనస్సుని ప్రశాంతమైనటువంటి స్థితి, దాని గురించి వివరంగా తెలుసుకుంటాము. ఆ స్థితిలోకి తీసుకెళ్ళి వారు 32 సంవత్సరాల వయస్సు వరకే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందారు. అయితే గృహస్థ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులకు లోనయ్యారు. సిద్ధ ఆయుర్వేద వైద్య విధానాలు సాధన చేశారు. పోస్టల్ డిపార్ట్మెంట్‌లో ఉద్యోగం చేశారు. ఇలా రకరకాలుగా చేసి కఠోరమైనటువంటి శ్రమతో వారు దారిద్ర్యాన్ని అధిగమించగలుగుతారు. ఎవరైనా కష్టపడితే కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్లుగా కష్టపడితే మనం బీదరికాన్ని అధిగమించొచ్చు. అయితే ఆ విధంగా అధిగమించారు. 1958లో వారు వరల్డ్ కమ్యూనిటీ సర్వీస్ సెంటర్ అనేటటువంటి ఒక సంస్థను స్థాపించారు.
అప్పటి నుంచి వారి జీవితంలో అంటే సుమారుగా 50-52 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఇంకా వారు ఈ సంస్థను స్థాపించి ఆ తర్వాత 50 సంవత్సరాల వరకు ఎంతో ప్రపంచ దేశాలన్నీ పర్యటించి అందరికీ సులభతర కుండలిని యోగాన్ని ప్రేమతో నేర్పించారు. అయితే వీరు సుమారు 1800 పోయమ్స్ రాశారు తమిళంలో. ఇంగ్లీష్, తమిళ్‌లో 70 బుక్స్ రాశారు. ఎంత అద్భుతమైన విధానాన్ని తీర్చిదిద్దారంటే, అతి తక్కువ సమయంలో ప్రతి ఒక్కరూ సాధన చేసుకొని, ఈ జన్మలోనే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగలిగేటటువంటి విధంగా దీన్ని తీర్చిదిద్దారనమాట. అయితే ఈ స్కై సిస్టమ్‌లో ముఖ్యమైనవి ఏమున్నాయి? ఎందుకు ఈ ధ్యానం చెయ్యాలి? మనమందరం చదువుకున్నాము. యూనివర్సిటీ డిగ్రీస్ మనకన్నీ చాలా ఉన్నాయి. అసలు విద్య అంటే ఏంటి? సమగ్రమైనటువంటి విద్య అనే దానికి అర్థమే మనకి ఇప్పటి స్కూల్స్‌లో, కాలేజెస్‌లో, యూనివర్సిటీస్‌లో తెలియకుండా పోతుంది. ఎవరు ఏ డిగ్రీ సంపాదించుకున్నా అక్షర జ్ఞానం ఉంటుంది. తర్వాత లాంగ్వేజ్ స్కిల్, టెక్నికల్ స్కిల్, సాంకేతిక పరిజ్ఞానం డెవలప్ చేసుకుంటున్నారు. ఒక డాక్టర్ గాని, ఇంజినీర్ గాని, లాయర్ గాని ఎవరైనా సరే అక్షర జ్ఞానం ఉంటుంది. సాంకేతిక పరిజ్ఞానం ఉంటుంది ఆ సబ్జెక్ట్‌కి సంబంధించి. కానీ అంత అద్భుతంగా చదివి యూనివర్సిటీ టాపర్స్‌గా వచ్చిన వాళ్ళు కూడా లైఫ్‌లో వచ్చేటటువంటి చిన్న చిన్న సమస్యలను కూడా ఎదుర్కోలేక ఆత్మహత్యలు చేసుకోవడము, లేదా సరియైన మార్గంలో ప్రయాణం చేయకపోవడము, ధనార్జనే ధ్యేయంగా కష్టపడి డబ్బు సంపాదించుకోవడము, న్యాయబద్ధంగా సంపాదించుకోవడం, ధర్మబద్ధంగా సంపాదించుకోవడం కాకుండా ఏదో విధంగా సంపాదించుకోవడము, ఆ సంపాదించినటువంటి దాన్ని సుఖవంతంగా జీవించడానికి ఉపయోగించుకోలేకపోవడం. ఇలాంటి సమస్యలన్నిటికీ కారణం ఏంటంటే, వారికి లా లా ఆఫ్ నేచర్ అంటే ప్రకృతి నియమాలున్నాయి. వాటిని అర్థం చేసుకోలేకపోవడం, తత్వజ్ఞానం లేకపోవడం, కాజ్ అండ్ ఎఫెక్ట్ సిస్టమ్ కార్యకారణ సిద్ధాంతం తెలియకపోవడం. దీనివల్ల ఈ తప్పు చేస్తే ఈ శిక్ష నాకు పడుతుంది అనేటటువంటి అవగాహనతో పూర్వకాలంలో అమాయకులైన పెద్దవాళ్ళు చెప్పిన మాటని ఒక భక్తి విశ్వాసాలతో ఉండి ప్రశాంతమైన జీవితాన్ని గడిపారు. కానీ ఇప్పుడు పెద్దవాళ్ళు అనుసరించినటువంటి భక్తి మార్గము లేదు. సరి అయినటువంటి విద్యా విధానంలో డిగ్రీలు మాత్రమే చేతిలో ఉన్నాయి కానీ, ఈ కార్యకారణ సిద్ధాంతము, తత్వము, ప్రకృతి నియమాల అవగాహన లేకపోవడం వలన ఒడిదుడుకులకు లోనయ్యి, ఆ తర్వాత జీవితాన్ని అర్థాంతరంగా ముగించే వాళ్ళు, కష్టనష్టాలకు లోనవుతున్నటువంటి వాళ్ళున్నారు. కాబట్టి వివేకానందుడు చెప్పినట్టుగా అక్షర జ్ఞానము, సాంకేతిక పరిజ్ఞానము, తత్వజ్ఞానము, కార్యకారణ సిద్ధాంతము, ప్రకృతి నియమాలు ఇవన్నీ కలిస్తేనే సమగ్రమైనటువంటి విద్య అవుతుంది. కానీ అలాంటి విద్య ఇప్పుడు మనకు అందుబాటులో లేదు. కాబట్టి సమాజపరంగా ఇలాంటి మహానుభావులు, గురువుల ద్వారా మాత్రమే లేదా కుటుంబ సంస్కారాన్ని బట్టి తల్లిదండ్రుల నుంచి తెలుసుకోవడానికి మాత్రమే అవకాశం ఉంది. ఇవాల్టి స్కూల్స్‌లో, కాలేజెస్‌లో ఈ నైతిక సిద్ధాంతాల గురించిన అవగాహన కల్పించే అవకాశాలు చాలా తగ్గిపోయినాయి. కాబట్టి ఈరోజు వేదాద్రి మహర్షి ఎందరో జ్ఞానులు, మహాగురువులు ఇలాంటి జ్ఞానాన్ని ప్రబోధించి, అజ్ఞానాన్ని తొలగించి, జ్ఞానాన్ని మనకు అందజేసినటువంటి మహానుభావులు ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో ప్రత్యేకమైనటువంటి, విశిష్టమైనటువంటి గురువు మన వేదాద్రి మహర్షి గారు. ఈ వేదాద్రి మహర్షి గారు గురు ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్, గాడ్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ గురు అంటారు. అంటే గురువు మనకు దైవాన్ని ప్రసాదిస్తారు. కానీ ఆ దైవం మనకు ఈ సరి అయినటువంటి గురువుని, మనల్ని ముందుకు నడిపించగలిగేటటువంటి గురువుని ప్రసాదిస్తారు. ఈ విధంగా వేదాద్రి మహర్షి అందించినటువంటి ఈ సింప్లిఫైడ్ కుండలిని యోగా, దాన్నే షార్ట్ ఫామ్‌లో స్కై సిస్టమ్ అని అంటున్నాము. సులభతర కుండలిని యోగము అని అంటున్నాము. అయితే ఈ సులభతర కుండలిని యోగం నేర్చుకోవడానికి మనము కాజ్ అండ్ ఎఫెక్ట్ సిస్టమ్ తెలుసుకోవడము, మనం ఎక్కడి నుంచి వచ్చాము, మనం ఎవరము, నేనెవరు అనేటటువంటి ప్రశ్న ఎవరిలో ఎప్పుడైతే మొదలవుతుందో అది జ్ఞాన ప్రయాణానికి ప్రారంభం అని చెప్పుకోవచ్చు. మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఇప్పుడు ఏ విధంగా జీవిస్తున్నాము, మనం ఎక్కడికి వెళ్ళాలి, మన గమ్యం ఏంటి, నీ గోల్ ఏంటి లైఫ్‌లో అంటే డాక్టర్, ఇంజినీర్, లాయర్ ఇలా చెప్పుకుంటూ వెళ్తారు పిల్లలు. క్లాస్‌లో చిన్నప్పటి నుంచి అడుగుతూ ఉంటే. ఆ విధంగా అయిన తర్వాత డబ్బు సంపాదిస్తారు. ఒక స్టేటస్ సంపాదిస్తారు. సుఖంగా ఉంటున్నారా అంటే చాలా చాలా బాధల ఒడిదుడుకులకు లోనవుతున్నారు.
అప్పుడు ఏ యూనివర్సిటీ పట్టాలు కూడా మన బాధల్ని తగ్గించడానికి పరిష్కారం చూపించలేకపోతున్నాయి. మరి అప్పుడు అటు కొట్టుకొని, ఇటు కొట్టుకొని రకరకాల మార్గాల్లో రకరకాల గురువులను ఆశ్రయించి సాధనలోకి అప్పుడొస్తున్నారు. అలా కాకుండా ప్రారంభంలోనే 14 సంవత్సరాలు వయస్సు నిండినటువంటి అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరైనా అక్కడి వరకు భక్తి మార్గంలో వెళ్ళి, ఆ తర్వాత వారు తమ మనస్సుని ప్రాణశక్తి మీద లగ్నం చేసి రాజయోగ విద్య అంటే ఇప్పుడు మన సులభతర కుండలిని యోగంలో మనం నేర్పిస్తాము. ప్రాణశక్తి మీద ధ్యానం ఎలా చేయాలి అనేటటువంటిది. అది నేర్చుకున్నట్లయితే చక్రా బై చక్రా వచ్చినప్పుడు లోయర్ చక్రాస్ వల్ల వచ్చేటటువంటి సిద్ధుల వల్ల పతనమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ కుండలిని శక్తిని మూలాధారం నుంచి బైపాస్ చేసి ఆజ్ఞా చక్రంలో అంటే కనుబొమ్మల మధ్యన ఆజ్ఞా చక్రంలో ప్రవేశపెట్టి మన మనస్సుతో ఆ ప్రాణశక్తిని గమనించేటటువంటి విధానాన్ని నేర్పిస్తారు. ఆ విధంగా చేయడం ద్వారా ప్రతి మనిషి అంటే ఒక అబ్బాయి గాని, అమ్మాయి గాని, పెద్దవాళ్ళు గాని ఏ వయసులో ధ్యానం మొదలుపెట్టినా సాధారణంగా 14 సంవత్సరాలకి వారికి ఆ అర్హత ఉంటుంది. అక్కడి నుంచి గనక నేర్చుకున్నట్లయితే ఎరుక పెరుగుతుంది. ఏ పనైనా చేసే ముందే చేసి నష్టమైన తర్వాత అయ్యో! నేనిలా తప్పెందుకు చేశానో అని బాధపడడము, కష్ట నష్టాలకు గురవ్వడం కాకుండా చేసే ముందే దాని వల్ల కలిగేటటువంటి లాభ నష్టాలను బేరీజు వేయగలిగేటటువంటి స్థితి అవేర్‌నెస్ అంటారు. అలాంటి ఎరుక బాగా పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. విల్ పవర్ పెరుగుతుంది. మన గత కర్మల్ని తొలగించుకోగలుగుతాము. త్రికాల జ్ఞానాన్ని పెంపొందించుకోగలుగుతాము. ఈ విధంగా ఎన్నో ప్రయోజనాలుండి మనం ఏదనుకుంటే అది సాధించగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలను పొందుతాం. ఆ విధంగా ధ్యానం చేయడానికి సాధారణంగా ప్రతి మనిషి ఒక ఉద్రేకపు స్థితిలో ఉంటాడు. అంటే 14 నుంచి దాన్ని బీటా ఫ్రీక్వెన్సీ అంటారు. మన మనస్సు ఒక సెకండ్‌కి 14 సైకిల్స్ నుంచి 40 సైకిల్స్ వరకు ఎమోషనల్ స్టేట్‌లో ఉంటుంది. అంటే 14 నుంచి ఒక 16, 17 వరకు ఉన్నా గూడా మనం ఇప్పుడందరం గూడా ఎరుకలో ఉన్నాము. ఒక సబ్జెక్ట్ వింటున్నాము. అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాము. నిద్రేం పోవట్లేదు. ధ్యానం ఏం చెయ్యట్లేదు. వింటూ ఉన్నాము. అంటే ఇలాంటి ఎరుకలో మనం తెలుసుకోగలిగేటటువంటిది కూడా బీటా వేవే. కానీ ప్రశాంత స్థితిలో ఉన్నాం కొంతలో కొంత. కానీ సడెన్‌గా ఏదైనా ఒక వార్త వినగానే మన మనస్సు ఉద్రేకపు స్థితిలోకెళ్ళిపోతుంది. భయం, బాధ, దుఃఖం, కోపం ఇలాంటివన్నీ వచ్చేస్తూ ఉంటాయి. అప్పుడు మన మనస్సు యొక్క స్పీడ్ 14 సైకిల్స్‌లో ఉండకుండా 20, 25, 30 వరకెళ్ళిపోతుంది. అది 40 వరకు వెళ్ళిందంటే మెంటల్లీ డిరేంజ్డ్ పిచ్చివాళ్ళయిపోవడమో, లేదా సడెన్‌గా చనిపోవడమో, ఫిట్ ఆఫ్ యాంగర్‌లో ఏదైనా జరగొచ్చు. అంటే ఇది చాలా బాధాకరమైనటువంటి స్థితి. ప్రతి ఒక్కరూ ఈ 14-40 సైకిల్స్‌లోనే కొట్టుమిట్లాడుతున్నాము. మరి ఎలా మనం దాన్ని ప్రశాంత స్థితికి తేవాలి అనంటే, ఈ ఆజ్ఞా చక్రంలో ప్రాణశక్తి మీద దీక్ష తీసుకున్నటువంటి వ్యక్తి మనస్సును లగ్నం చేయడం ద్వారా 14 సైకిల్స్ నుంచి దాన్ని 8 సైకిల్స్ వరకు తీసుకొచ్చే అవకాశం ఉంది. అంటే మైండ్ కామ్ అవుతుంది. మైండ్ స్పీడ్ తగ్గిపోతుంది. ఆ స్థితిని మనము ఆల్ఫా స్టేట్ అంటాం. ఆల్ఫా స్టేట్‌లో నుంచి అలా చేస్తూ ఉన్నప్పుడు మనిషికి ఏకాగ్రత ఉంటుంది. ఉద్రేకపు స్థితి తగ్గిపోతుంది. కామక్రోధాదులు తగ్గిపోతాయి. తన సమస్యలకి పరిష్కారాన్ని కనుక్కోగలుగుతాడు. నిదానంగా ఆలోచించి సరియైన నిర్ణయాలు తీసుకోగలుగుతాడు. కర్మల్ని తొలగించుకోగలుగుతాడు. ఆ స్థితి నుంచి అతని అర్హతను అనుసరించి ఒక వారం రోజులు ఆ విధంగా ప్రాక్టీస్ చేసిన తర్వాత శాంతి యోగం అని అంటే శక్తి ఉధృతంగా పైకొచ్చినప్పుడు కొంతమంది తట్టుకోలేక తలనొప్పి ఇలాంటి బాధలుంటాయి అని చెప్పి లేదా ఫ్యూచర్‌లో ఎప్పుడైనా పర్వర్టెడ్‌గా జరగకుండా ఉండడం కొరకు చాలా సురక్షితమైనటువంటి పద్ధతిని వేతాత్రి మహర్షి గారు శాంతి యోగం అంటే మళ్ళీ ఆజ్ఞా చక్రం నుంచి ఆ శక్తిని మూలాధారానికి తీసుకొచ్చేటటువంటి శాంతి యోగ ప్రక్రియ ఉంటుంది. ఆ శాంతి యోగాన్ని సాధన చేసినప్పుడు ఒక వారం రోజులు గనక సాధన చేసినట్లయితే ఆ తర్వాత అతనికి సహస్రారము బ్రహ్మరంధ్రము దాన్ని తురియం అని కూడా అంటారు. తురియంలో ధ్యానం చేసే విధానాన్ని స్పర్శ దీక్ష ద్వారా ఆజ్ఞాచక్రంలో ధ్యానమిస్తే చక్షు దీక్ష అంటారు. అంటే కళ్ళల్లో నుంచి ఆ మాస్టర్ తన శక్తిని నేర్చుకునే వ్యక్తి కళ్ళల్లోకి ప్రసారం చేసి చక్షు దీక్ష ద్వారా సహస్రారంలో దీక్షనిస్తారు. ఈ విధంగా దీక్షనిచ్చినప్పుడు
అతను బ్రహ్మరంధ్రము, సహస్రారంలో కూడా ఆ పల్సింగ్ సెన్సేషన్‌ని, ఆ వైబ్రేషన్‌ని, ప్రాణశక్తి యొక్క కదలికని మనసు ద్వారా గమనిస్తూ ఉంటే బీటా నుంచి ఆల్ఫా ఫ్రీక్వెన్సీలో స్థిరపడి మనసు కామ్ అయిపోతుంది. గ్రాడ్యుయల్‌గా విశ్వ రహస్యాలు గూడా తెలుస్తూ ఉంటాయన్నమాట. ఆ తర్వాత అతని అర్హతను బట్టి అది సాధన చేస్తూ ఉంటే తురియాతీత ధ్యానం అని ఉంటుంది. ఆ తురియాతీత ధ్యానంలో శక్తిగళం అంటే నక్షత్ర మండలం, విశ్వక్షేత్రంలోకి ఎలా ప్రయాణం చేయాలి, ఎలా ధ్యానం చేయాలో చెప్తారు. ఆ విధంగా నక్షత్ర మండలం మీద ధ్యానం చేస్తున్నప్పుడు మన మానసిక అలజడి ఇంకా తగ్గి, ఇంకా ప్రశాంత స్థితికెళ్ళిపోయి 7 సైకిల్స్ నుంచి 4 సైకిల్స్ అంటే మన మైండ్ ఇంకా కామ్ అయిపోయి ఒక సెకండ్‌కి 4 సైకిల్స్ మాత్రమే కదిలే అంత ప్రశాంత స్థితికొస్తుంది. దాన్ని తీటా ఫ్రీక్వెన్సీ అంటాము. అక్కడ విశ్వ రహస్యాలన్నీ అర్థమవుతాయి. మనం ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటే, ఆ ఫ్రీక్వెన్సీలో ఉండేటటువంటి విషయాలను అర్థం చేసుకోగలిగేటటువంటి అవగాహన బాగా పెరుగుతూ ఉంటుందన్నమాట. ఆ తర్వాత బ్రహ్మం అంటే సాకార బ్రహ్మము కాకుండా నిర్గుణ నిరాకార పరబ్రహ్మ తత్వం గురించి అదే స్పేస్, అబ్సల్యూట్ స్పేస్, ఆల్మైటీ, బ్రహ్మం, శివం అని చెప్తారు. ఆ బ్రహ్మం మీద ధ్యానం చేసే విధానం తుర్యాతీతం. దాని మీద చేసినప్పుడు అంటే అక్కడ ఎలాంటి ఆకారాలు, ఎలాంటి ఆలోచనలు, ఏ జపాలు ఏమీ లేకుండా మనసు ఒక శివగళంలో ఆలోచించినప్పుడు యద్భావం తద్భవతి. దేని గురించి ఆలోచిస్తే అదే రూపాన్ని తీసుకునేటటువంటి మన మనస్సు ఆ బ్రహ్మం గురించి ఆహ్, ఆలోచిస్తున్నప్పుడు తానే బ్రహ్మంగా మారిపోయి ఆహ్, మ ఇంకా మనస్సు చాలా కామ్‌గా ప్రశాంత స్థితికొస్తుంది. అంటే 3 సైకిల్స్ నుంచి 1 సైకిల్. అంతటి అంటే మనసు ఉందా? లేదా? అనేటటువంటి నిశ్చల స్థితిలోకి వస్తుందనమాట. అమనస్కం అంటారు. అలాంటి స్థితికి రావడాన్ని డెల్టా ఫ్రీక్వెన్సీ అంటారు. ఇదే సమాధి ధ్యానం. సమ, ఆది. ఆది అంటే బిగినింగ్. అంటే మనంతా ఈ సృష్టికంతా బిగినింగ్ మూలమైనటువంటి ఆ బ్రహ్మముతో సమానం అవుతున్నాము. సమాధి. సమాధి ధ్యానము. ఈ ఈ విధంగా తుర్యాతీత ధ్యానం కూడా నేర్పిస్తారు. భావదీక్ష ద్వారా తుర్యాతీతము, చక్షు దీక్ష ద్వారా సహస్రార దీక్ష, స్పర్శ దీక్ష ద్వారా ఆజ్ఞాచక్రంలో దీక్ష. ఈ రకంగా 3 దీక్షలిస్తారు. అయితే దీని అల్టిమేట్ ధ్యేయం ఏంటంటే, అలజడి మనసును ప్రశాంత స్థితికి తీసుకురావడం. నిద్రలో కూడా మనం ప్రశాంత స్థితికి వెళుతున్నాము. కానీ అక్కడ అవేర్‌నెస్, ఎరుక అనేది ఉండట్లేదు. ధ్యానంలో నిద్ర లాంటి ప్రశాంత స్థితికి వెళ్ళిపోయి, అక్కడ ఎరుకతో మనం ఉంటున్నాం. కాబట్టి అలాంటి స్థితిలోనే వేదాత్రి మహర్షి గారు యూనివర్సిటీ, సిటీ ఆఫ్ యూనివర్స్ అనంటే ఈ విశ్వం అనేటటువంటి యూనివర్సిటీలో ఆయన చదువుకున్నాను. ఈ జ్ఞానాన్ని ఆ విధంగా నేర్చుకున్నా అన్నారు. మనలాంటి యూనివర్సిటీస్ కాకుండాను. అంటే మనసు ఆ ప్రశాంత స్థితికి వెళ్ళినప్పుడు ఆ ఫ్రీక్వెన్సీలో ఉన్న జ్ఞానం అంతా రెవల్యూషన్స్‌గా వారికి జ్ఞానంలాగా వారి ఆలోచనలుగా అందుతాయి. కాబట్టి ప్రతి సంవత్సరం వారు నవంబర్, డిసెంబర్ మాసాల్లో మౌనంలోకి వెళుతూ ఉండేవారు. అప్పుడు మాత్రమే ఈ అలౌకికమైనటువంటి జ్ఞానాన్ని పద్యాల రూపంలో, పుస్తకాల రూపంలో రాశారు. అది మనకు అందించారు. కాబట్టి ఏ ఎలాంటి శ్రమ లేకుండా, కఠినమైనటువంటి నియమాలు లేకుండా, సులభంగా నేర్చుకోగటువంటి మన మనస్సును సరిదిద్దుకోగలిగేటటువంటి ధ్యానాన్ని మానసిక ఆరోగ్యం కొరకు ధ్యానాన్ని అందించారు. ఇందులో 9 రకాల ధ్యానాలుంటాయి. ఆజ్ఞ, తురియం, శాంతి, తుర్యాతీతం, పంచేంద్రియ మెడిటేషన్, పంచభూత నవగ్రహ మెడిటేషన్, 9 సెంటర్ మెడిటేషన్, తర్వాత నిత్యానంద మెడిటేషన్, డివైన్ మెడిటేషన్. ఈ విధంగా 9 రకాల ధ్యానాల ద్వారా మన మనస్సుని ప్రశాంత స్థితికి తెచ్చుకొని, మన జన్మ లక్ష్యమైనటువంటి ఆహ్, బ్రహ్మాన్ని చేరుకునేటటువంటి విధానాన్ని చెప్పారు. మరి ఇలా ధ్యానం చేయాలి అనంటే ఆరోగ్యం సరిగ్గా ఉండాలి. అనారోగ్యంగా ఉన్న వాళ్ళము ఒక 10 నిమిషాలు కూర్చోలేము. 10 నిమిషాలు ధ్యానం చేయలేము. అలాంటి స్థితిలో ఉంటే మనం కేవలం ధ్యానం కొరకే ప్రాధాన్యత ఇచ్చి శరీరాన్ని గనక నిర్లక్ష్యం చేసినట్లయితే సాధనలో ముందుకెళ్ళలేం కాబట్టి వేదాత్రి మహర్షి సిద్ధ ఆయుర్వేద డాక్టర్‌గా పనిచేశారు కనుక వారికి మన బాడీ ఫిజియాలజీ గురించి సమగ్రమైన అవగాహన ఉంది. కాబట్టి వారేం చేశారంటే ప్రపంచంలో ఉన్న ఏరోబిక్, ఎన్రోబిక్, ఐసోమెట్రిక్, ఐసోసోనిక్ ఎక్సర్‌సైజెస్ అన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క
అవసరానికి ఒక్కొక్క విధంగా కొందరు హఠయోగ టెక్నిక్స్ రకరకాలుగా సాధన చేస్తూ ఉన్నారు. కానీ ఈ వ్యాయామాలు కూడా ధ్యానంగా తీర్చిదిద్దినటువంటి ఘనత శ్రీ యోగిరాజ్ వేతాత్రి మహర్షి గారికే దక్కింది. సులభంగా 8 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వరకు ఎవరైనా సాధన చేసుకునే విధంగా వ్యాయామాలను తీర్చిదిద్దారు. ఇందులో పెద్దగా శరీరాన్ని మెలికలు పెట్టి చేయాల్సినటువంటి అవసరం లేకుండానే అందరూ చేయగలుగుతారు. కానీ అద్భుతమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. శరీరంలో ఉండే రక్త, ఉష్ణ, వాయు శక్తి ప్రసారాలను సిస్టమటైజ్ చేసి ఈజీగా మనము డిసీజ్ ఫ్రీ లైఫ్ లీడ్ చేస్తూ ఆరోగ్యంగా, యవ్వనంగా, ఆనందంగా జీవించగలిగేటటువంటి ఈ దేహాన్ని, అద్భుతమైన దేహాన్ని భగవంతుడు ప్రసాదించాడు. ఈ వాహనాన్ని ఉపయోగించుకొని మన ఆత్మను తన గమ్యాన్ని చేర్చడానికి ఈ శరీరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి కేవలం ఒక 40-45 నిమిషాల్లోనే మనము వ్యాయామాలు పూర్తి చేయగలిగేటటువంటిది నేర్పించారనమాట. మనం వివరంగా ఒక్కొక్క వారం ఒక్కొక్క దాని గురించి సమగ్రంగా తెలుసుకుంటాము. ఈరోజు క్లుప్తంగా ఇంట్రొడక్షనే కాబట్టి అలాంటి వ్యాయామాలు చేసుకోవడం ద్వారా ఎందరో ఎంతో ఆరోగ్యంగా, ఆనందంగా జీవించగలుగుతున్నారు. ధ్యానం చేయడం ద్వారా మానసికంగా ఉపనిషత్తులు, వేదాలు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు వాటి సారాంశం ఎంత ఉందో వాటన్నిటిని, అంటే ఒక సంస్కృత భాష ఉంటే గాని, ఎంతో స్టడీ చేస్తే గాని అర్థం కానటువంటి ఈ క్లిష్టమైనటువంటి ఆధ్యాత్మిక విద్యను వేతాత్రి మహర్షి అతి తక్కువ సమయంలో ఎవ్వరమైనా సాధన చేసుకోగలిగేలాగా, చిన్న పిల్లలు కూడా ఆ అల్టిమేట్ జ్ఞానాన్ని పొందగలిగే విధంగా తీర్చిదిద్ది జ్ఞాన ప్రక్రియను మనకు అందించారు. ఇంకా ఇంతేనా? మరి మనకు ఎలాంటి కఠినమైనటువంటి నియమాలు పెట్టలేదు. పూర్వకాలంలో కనీసం 5-6 సంవత్సరాలైనా పరీక్ష చేస్తే కానీ, ఆ విద్యార్థి ఆసక్తిని, అతని నిబద్ధతను తెలుసుకుంటే గాని గురువు దీక్ష ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు వేతాత్రి మహర్షి దయతో మాకు కావాలి అని వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ జ్ఞానాన్ని అందచేసే విధంగా వారిచ్చేవారు. ఆ తర్వాత ఎందరో మాస్టర్స్‌ని తీర్చిదిద్ది, ఆ మాస్టర్స్ ద్వారా అందరికి అందచేసే విధానాన్ని రూపొందించారు. అంటే మరి మనము అప్పటి వరకు సంచిత ప్రారబ్ధ ఆకామ్య కర్మల్లో రకరకాల దోషాలతో ఉండేటటువంటి మనము ధ్యానం నేర్చుకోగానే మహాత్ములం అయిపోతామా అనంటే మళ్ళీ మన అలవాట్లుంటాయి. మ్యాన్ ఆల్వేస్ స్ట్రగుల్స్ బిట్వీన్ హ్యాబిట్ అండ్ విజ్డమ్. అలవాటు, జ్ఞానము ఈ రెండిటి మధ్యన పోరాటం జరుగుతూనే ఉంటుంది. మార్నింగ్ త్వరగా లేచి చదువుకోవాలి అనుకుంటాడు ప్రతి స్టూడెంట్ గూడాను. కానీ లేచేటప్పటికి ముందున్న అలవాటు ప్రకారంగా నిద్ర లేవడానికి బద్ధకిస్తుంటాడు. ఈ విధంగా పోరాటం జరుగుతూ ఉంటుంది. కానీ అలవాటుని ఓవర్‌కమ్ చేసి జ్ఞానాన్ని పెంపొందించుకునేటటువంటి అవకాశం మనకు ఈ సాధనా మార్గంలో దొరుకుతుంది. అందుకొరకు ఇంట్రాస్పెక్షన్ క్లాసెస్ అని పెట్టారు. అంటే ఆత్మ పరిశీలన తరగతులు. ఆత్మని పరిశీలించుకోవడం. అంటే నా స్వభావం ఏంటి? నాలో ఉన్న గుణాలేంటి? దేనివల్ల నేను వెనకబడుతున్నాను? నేను ఎక్కడ అప్రతిష్ట పాలవుతున్నాను? ఎక్కడ ఫెయిల్ అవుతున్నాను? సక్సెస్ అయినటువంటి వాళ్ళ వెనకాల వాళ్ళ క్యారెక్టర్ ఏ విధంగా ఉంది అని అన్నీ పోల్చుకొని తనను తాను పరిశీలించుకొని సెల్ఫ్ ఎగ్జామినేషన్, దీన్నే ఇంట్రాస్పెక్షన్ అంటారు. తనను తాను పరిశీలించుకొని తన తప్పుల్ని తెలుసుకొని ఆ తప్పుల్ని అధిగమించి ఉన్నత స్థితికి చేరడం కొరకు ఆత్మ పరిశీలన తరగతులని ఇంట్రాస్పెక్షన్ క్లాసెస్ ఉంటాయి. అంటే ఈ ఆజ్ఞ, తురీయం, శాంతి నేర్చుకొని ఈ ఎక్సర్సైజెస్ కూడా నేర్చుకుని ఒక ఫౌండేషన్ కోర్స్ కాయకల్ప కూడా నేర్చుకున్న వాళ్ళకు ఎలిజిబిలిటీ ఈ ఇంట్రోస్పెక్షన్స్‌లో ఉంటుంది. దాంట్లో ఏం చేస్తారు అనంటే మనల్ని మనం పరీక్షించుకున్నప్పుడు మనకు తెలుస్తుంది. మన ఆలోచన విధానం సరిగ్గా ఉంటేనే సరిగ్గా మాట్లాడతాము. సరిగ్గా మాట్లాడితేనే సరిగ్గా పనులు చేస్తాం. త్రికరణ శుద్ధి అంటారు గదా! ఒకటి ఆలోచించి, ఒకటి మాట్లాడి, ఇంకొకటి చేసే వాళ్ళ జీవితాలు ఏ విధంగా ఉంటాయో మనకు అర్థమవుతుంది. కాబట్టి సరిగ్గా ఆలోచించాలి, సరిగ్గా మాట్లాడాలి, సరిగ్గా చెయ్యాలి. ఆలోచన, మాట, పని ఈ 3 ఒకటే విధంగా ఉండాలి. ఆ విధంగా ఉండేటట్టు త్రికరణ శుద్ధిని పెంపొందింపజేసుకోవడం కొరకు ఆలోచనలను ఎలా విశ్లేషణ చేయాలి? వాటికి మూల కారణం ఏంటి? అనేది ఒక సబ్జెక్ట్ ఉంది. అది వేతాత్రి మహర్షి మనకు అందిస్తారు. ఇంట్రాస్పెక్షన్ క్లాసెస్‌లో నేర్చుకుంటాం. అలాగే మోరలైజేషన్ ఆఫ్ డిజైర్స్, మన కోరికల్ని నీతివంతం చేసుకోవడం. అందరికి అపరిమితమైన కోరికలుంటాయి. మన మనసు ఒక్క సెకండ్‌కి కొన్ని వందల వేల కోరికల్ని కోరగలుగుతుంది.
కానీ ఈ శరీరము ఆ కోరికలన్నిటిని నెరవేర్చగలిగే సామర్థ్యం ఈ శరీరానికి లేదు. అప్పుడు ఈ శరీరానికి మనసుకి మధ్యన హార్మనీ దెబ్బతినడం వలన డిసప్పాయింట్మెంట్, డిప్రెషన్స్ ఇలాంటివి ఉన్నాయి. నా శక్తి సామర్థ్యాలు ఏంటి, నాకు ఏది అవసరము ఏది అనవసరము అని గనక ప్రాపర్గా ఆలోచించుకుని కోరికల్ని మోరలైజ్ చేసి, నేను నెరవేర్చుకున్న కోరిక ద్వారా ఎవరికి ఎలాంటి ఎప్పుడు ఇబ్బంది కలగకుండా నాకు సమాజానికి ప్రయోజనం కలిగేటటువంటి కోరికలు ఏవి అని ఆలోచిస్తే మన లిస్ట్లోకి వెళ్ళి 90% కోరికల్ని తీసేసి కొన్ని మాత్రమే ముఖ్యమైనవి మాత్రమే మిగులుతాయి. వాటి మీద మన శక్తియుక్తుల్ని, శారీరక మానసిక శక్తియుక్తుల్ని ప్రయోగించి మనం వాటిని నెరవేర్చుకుంటాము. అప్పుడు విజయాన్ని సాధించినప్పుడు మనకి ఆత్మవిశ్వాసము, సంతృప్తి కూడా కలుగుతుంది. కాబట్టి అనవసరమైనవన్నీ లిస్ట్‌లో కోరికలన్నీ పెట్టుకొని మనం బాధపడి నిరుత్సాహానికి లోనవ్వకుండా కోరికలను ఎలా నీతివంతం చేసుకోవాలి అనే ఒక సబ్జెక్ట్ ఉంది. అలాగే న్యూట్రలైజేషన్ ఆఫ్ యాంగర్, క్రోధాన్ని ఎలా తటస్థీకరించుకోవాలి. అందరూ క్రోధాన్ని, కోపాన్ని అణిచిపెడతారు. అది స్ప్రింగ్ లాగా మళ్ళీ లేసి వాళ్ళకంటే ఇన్ఫీరియర్స్ మీద, వాళ్ళకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళ మీద డబుల్ ఫోర్స్‌తో ప్రయోగిస్తుంటారు. ఆ కోపం వల్ల ఎక్కడ ఎవరికి ఎప్పుడు ఎలాంటి ప్రయోజనం కలగలేదు. మన చరిత్రను పరిశీలిస్తే దేశాలే నాశనం అయిపోయినాయి. కాబట్టి ఆ కోపాన్ని అణిచిపెట్టడము, పెద్దవాళ్ళ ముందు చూపలేక అణిచిపెట్టడము చేస్తారు. అలా చేసి ఎప్పటికీ చూపించే అవకాశం లేకపోతే అది పగ, ప్రతీకారంగా ఉండడం గానీ, ఆరోగ్యం మీద దెబ్బతీయడం గానీ జరుగుతుంది. లేదా కోపాన్ని గనక చూపిస్తే, ప్రదర్శిస్తే పరిణామాలు దారుణంగా ఉంటాయి. ఆరోగ్యాన్ని కోల్పోతారు, అందరూ దూరం అవుతారు. ఇలాంటి పరిస్థితులుంటాయి. కాబట్టి ఆ కోపాన్ని మనం ఎలా న్యూట్రలైజ్ చేయాలి, తటస్థీకరించాలి అనేటటువంటి అద్భుతమైన విధానాన్ని వేదాత్రి మహర్షి మనకు అందించారు. ఇంట్రాస్పెక్షన్ క్లాసెస్‌లో అది కూడా తెలుసుకుంటాం. ఎరాడికేషన్ ఆఫ్ వరీస్, ప్రతి ఒక్కరూ ఏదో ఒక బాధ, ఏదో ఒక బాధ. డబ్బు లేని వాడికి డబ్బు సంపాదించాలని బాధ, డబ్బున్న వాడికి తిన్నది అరగటం లేదని బాధ, లేదా ఆ డబ్బుని ఎలా కాపాడాలని బాధ. ఏదో ఒక చింత. ఏ చింత లేకపోవడం కూడా ఒక చింతే అయిపోతుంది. ఎరాడికేషన్ ఆఫ్ వరీస్, మన బాధలన్నిటిని, చింతలన్నిటిని ఎలా లేకుండా చేసుకోవాలో ఒక అద్భుతమైనటువంటి విధానం. మనం విని దాన్ని ఆచరణలో పెట్టే ప్రయత్నం చేసినట్లయితే ఎప్పుడు ఎలాంటి చింత లేకుండా సరిగ్గా ఉంటూ, ఎమోషనల్ స్టేట్ లేకుండా బ్యాలెన్స్డ్ స్టేట్‌లో ఉంటూ జీవితాన్ని విజయవంతంగా గడుపుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే కాజ్ అండ్ ఎఫెక్ట్ సిస్టమ్ గురించి తెలుసుకోవడం. మనం చేసిన తప్పులు, పొరపాట్ల వల్ల మనము పొందినటువంటి శాపాలెన్నో ఉంటాయి. అవే పాపపు ముద్రలుగా మనలో ఉంటాయి. చాలామంది పాపమేంటి, పుణ్యమేంటో చెప్తారు. కానీ ఇలా చేస్తే పాపము, ఇలా చేస్తే పుణ్యమని. కానీ వేదాత్రి మహర్షి ఇంకొక అడుగు ముందుకెళ్ళి ఆ పాపం నుంచి మనం ఎట్లా ప్రక్షాళన, మనం ఎట్లా క్లీన్ అవ్వాలి, పాపాన్ని ఎలా దూరం చేసుకోవాలి అనే దానికి కూడా ప్రాయశ్చిత్త పద్ధతి, సరిదిద్దే పద్ధతి, తర్వాత ధ్యాన పద్ధతి ద్వారా టోటల్‌గా పాపాలను కడిగేసుకోవడం. ఈ 3 పద్ధతుల ద్వారా పాపాలు ఏ విధంగా ఎక్కడెక్కడ ముద్రించబడతాయి, వాటిని ఎట్లా బయటపడాలి అనేటటువంటి అద్భుతమైన సబ్జెక్ట్‌ని ఇంట్రాస్పెక్షన్‌లో చెప్తారు. నేనెవరు? అల్టిమేట్‌గా మనం చెప్పుకోవాలంటే నేనెవరు? నేనెక్కడి నుంచొచ్చాను? నా గమ్యం ఏంటి? అనేది ఇలా ఎన్నో అంశాలతో కూడుకున్న ఆత్మ పరిశీలన ద్వారా మన తప్పుల్ని తెలుసుకొని, ఇచ్చినటువంటి గురు మార్గంలో మనం వాటిని సరిదిద్దుకొని, మనం ముందుకు గనక వెళ్ళగలిగినట్లయితే అది ఒక పద్ధతి. ఈ విధంగా చేసుకుంటూ మనల్ని మనం సబ్లైమ్ చేసుకుంటాం, పరిశుద్ధులం అవుతాం. ఈ సబ్లిమేషన్ స్టార్ట్ అయిన తర్వాత మనము పర్ఫెక్షన్ అంటే పర్ఫెక్ట్ స్టేట్‌లోకి వెళ్ళగలుగుతాం. పర్ఫెక్ట్ స్టేట్ అంటే ఏంటి? మనం బయలుదేరిన చోట ఇప్పుడు వచ్చి ఈ విధమైన జీవితం గడుపుతూ గమ్యమేంటో తెలియకుండా ఒక గ్రుడ్డివాడు అవస్థ పడుతున్న విధంగా మనం ఇది దీంట్లో సుఖముందా, దాంట్లో సుఖముందా అని వెతుక్కొని జీవితాంతంలో చివరి దశలో ఉన్న వ్యక్తిని అడగండి. నేను ఈ జీవితంలో ఏం సాధించాను? ఎంత తృప్తిగా ఉన్నాను? జీవితాన్ని సద్వినియోగం చేశానా అంటే అది దుర్వినియోగమే అయింది అనేటటువంటి అవగాహనలో వాళ్ళుంటారు, బాధపడుతూ ఉంటారు. అలాంటి స్థితి కాకుండా బిగినింగ్‌లోనే మన గమ్యం ఏంటో తెలుసుకునే విధానం ఉంటుంది. తెలుసుకొని మన మనసును ప్రశాంత స్థితికి తెచ్చి, ఈ జీవాత్మను పరమాత్మలో కలిపి ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది ఆహ్, సమాధి స్థితిలో ఉండగలిగేటటువంటిదే పర్ఫెక్ట్ స్టేట్. అంటే ఆత్మ పరిశీలన ద్వారా సబ్లిమేషన్ జరుగుతుంది. దాని తర్వాత పర్ఫెక్షన్.
పరిపూర్ణ స్థితికి చేరగలుగుతాం అనమాట. ఈ పరి ఈ ఈ విధమైనటువంటి దాన్ని ఎన్నో నెలలు, ఎన్నో సంవత్సరాలు గడపవలసిన అవసరం లేదు. సంవత్సరాల తరబడి పాతకాలంలో పెట్టారు. ఇంకా రకరకాల పద్ధతుల్లో ఉన్నాయి. కానీ మనకు కనీసం మీరు వెంట గనక కొత్త వాళ్ళు నేర్చుకోవాలి అనంటే వితిన్ 2-3 మంత్స్‌లోనే మనము ఫౌండేషన్ కోర్స్, ఇంట్రాస్పెక్షన్ క్లాసెస్, బ్రహ్మజ్ఞానము కోర్సు, మాస్టర్ కోర్సు మీరు కూడా మాస్టర్ అవ్వచ్చు. మళ్ళీ నేర్చుకున్నటువంటి దాన్ని ఇంకా 10 మందికి ఈ జ్ఞానాన్ని పంచడానికి, మీరు కూడా ఆచార్య స్థానాన్ని పొందడానికి ఉండేటటువంటి అవకాశం వితిన్ 2-3 మంత్స్‌లోనే మనకి ఈ సిస్టమ్ ద్వారా మనకు అందుబాటులోకి వచ్చింది. మన జీవితాన్ని వృధా చేసుకోకూడదు. ఎందుకంటే మన ఆయు ప్రమాణము 100 సంవత్సరాలు అనుకోండి. 100 సంవత్సరాల వరకు జీవించే వాళ్ళం చాలా తక్కువ. కానీ ఒక విధంగా 100 సంవత్సరాలు మన ఆయు ప్రమాణం అనుకుంటే అందులో సగకాలం 50 సంవత్సరాలు నిద్రకే పోతుంది. ఒక 12 సంవత్సరాలు బాల్యావస్థలో, చైల్డ్‌హుడ్‌లో మనకేమీ జ్ఞానార్జన లేకుండా గడిచిపోతుంది. 20 సంవత్సరాలు వృద్ధాప్యంలో ఆఫ్టర్ రిటైర్మెంట్ ఒక విధంగా శారీరక అనారోగ్యాలతోని లేవలేక, కూర్చోలేక అవస్థలతో గడిచిపోతుంది. ఒక 8 సంవత్సరాలు మన కాలకృత్యాలు, భోజనాలు, స్నానపానాదుల్లోనే గడిచిపోతుంది. అంటే 90 సంవత్సరాల జీవితం ఇలా జ్ఞానార్జనకు ఉపయోగపడకుండా పోతే కేవలం 10 సంవత్సరాలు అంటే 100 సంవత్సరాలు జీవిస్తే 10 సంవత్సరాలు మన చేతుల్లో మిగులుతుంది జ్ఞానార్జన కొరకు. లేదు 50 సంవత్సరాలు జీవిస్తే 5 సంవత్సరాలే ఉంటుంది. టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్. ప్రొక్రాస్టినేషన్ ఈస్ ద థీఫ్ ఆఫ్ ద టైమ్. కాబట్టి గడిచిపోయిన ఏ క్షణాన్ని వెనక్కి తీసుకురాలేం కనుక మనకున్న టైంని వృద్ధాప్యంలో ఈ సాధనా మార్గము అని చాలా మంది చెప్తుంటారు. భగవద్గీత ఓల్డ్ ఏజ్ లో చదవచ్చు రిటైర్ అయినాక. ధ్యానం అప్పుడు చెయ్యొచ్చు, జపాలు అప్పుడు చెయ్యొచ్చు అని. అప్పుడు మన శరీరం సహకరించదు, మనం ఏం సాధించలేం. కాబట్టి 14 సంవత్సరాల వయసు నుంచి మొదలు పెడితేనే మనం జీవించే కాలంలో 5 లేదా 10 సంవత్సరాల సమయం మాత్రమే ఈ అద్భుతమైన జ్ఞానాన్ని పొంది ఆత్మ సాక్షాత్కారం లేదా బ్రహ్మ సాక్షాత్కారం పొందడానికి వినియోగించగలిగే అవకాశం ఉంది. ఆ విధంగా మనం ఆలోచించినప్పుడు ప్రతి క్షణం ఎవరో మనల్ని తరుముతున్నట్టుగా మన ఉద్యోగ విధుల్లో చాలా కష్టపడుతూ ఉన్నప్పటికీ కూడా కేవలం ఉదయం ఒక గంట సమయాన్ని కేటాయించితే అర్ధగంట ధ్యానానికి, ఒక అర్ధగంట ఎక్సర్సైజెస్, ఇంకా కాయకల్ప విద్య అని ఒకటి ఉంది. దాని కొరకు ఒక 5 నిమిషాలు అంటే కేవలం గంటంబావు ఉదయం కేటాయించి సాయంత్రము ఒక అర్ధగంట గనక కేటాయించినట్లయితే ఈ జన్మలోనే మీరు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగలరని ఘంటాపథంగా మన గురుదేవులు శ్రీ యోగిరాజ్ వేదాత్రి మహర్షి గారు మనకు నొక్కి వక్కాణిస్తున్నారు. నియమబద్ధంగా సాధన చేస్తే ఖచ్చితంగా అది సాధ్యమవుతుంది. వారు ఇందులోనే కర్మయోగాన్ని, 2 ఫోల్డ్ కల్చర్, 5 ఫోల్డ్ కల్చర్, ఎవ్రీథింగ్ మనకు మొత్తము ఆధ్యాత్మిక గ్రంథాల యొక్క సారాన్నంతా దీనిలోనే పొందుపరిచారు. కేవలం ఉదయం ఒక గంటంబావు, సాయంత్రం ఒక అర్ధగంట గనక మనం సాధన కొరకు కేటాయించినట్లయితే గొప్పగా తీర్చిదిద్దబడతారు. సో ఈ విధంగా శారీరక ఆరోగ్యానికి వ్యాయామాలను అందించారు, మానసిక ఆరోగ్యానికి ధ్యానాన్ని అందించారు. తర్వాత మనలో ఉన్న లోపాలను సరిదిద్దుకొని అలవాట్లు, జ్ఞానం మధ్యన జరిగే పోరాటంలో జ్ఞానాన్ని పైచేయి అవడం కొరకు ఆత్మ పరిశీలన తరగతుల ద్వారా మనము మంచి గుణాలను రూపొందించుకోవడానికి, క్యారెక్టర్ని పెంచుకోవడానికి ఆత్మ పరిశీలన తరగతులను పెట్టారు. అల్టిమేట్ గా బ్రహ్మ జ్ఞానాన్ని నేర్పిస్తారు. పర్ఫెక్ట్ స్టేట్కి వెళ్తాం. ఇంకా ఇందులో చెప్పాల్సింది ఒక చిన్న అంశము అని, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అన్నట్టు కాయకల్ప యోగం. ఇది ఒక అద్భుతమైనటువంటి యోగం. సిద్ధ ప్రక్రియ నుంచి దాన్ని స్వామీజీ రీడిస్కవర్ చేసి మనకు అందించారు. ఆరోగ్య యవ్వనాలను కాపాడుకోవడము అంటే డిసీజ్ ఫ్రీ లైఫ్. ఇప్పుడు కరోనా అంటే ఎంత భయపడిపోతున్నాం మనం. ఇమ్యూనిటీని పెంచుకోవడము అంటే రోగరహిత జీవితాన్ని గడపడము, ఆరోగ్యాన్ని, యవ్వనాన్ని కాపాడుకోవడము, వృద్ధాప్యాన్ని ఎవరికీ ఇష్టం ఉండదు కదా. ఓల్డ్ ఏజ్ అంటే వృద్ధాప్యాన్ని నిలదొక్కుకోవడము, మరణాన్ని వాయిదా వేయడం. సిద్ధులు ఆ విధంగా కొన్ని వందల సంవత్సరాలు జీవించారు. అలాంటి సిద్ధ ప్రక్రియను మనకి కాయకల్ప ద్వారా నేర్పిస్తారు. ఇవన్నీ అంటే ఎంతో పూర్వజన్మ పుణ్యం గాని, మన తల్లిదండ్రులు చేసిన పుణ్యం గాని ఉంటే గాని ఇంతటి సాధన మార్గం మనకు దొరకదు. ఎందరో ఉపన్యాసాలు గురువులవి వింటుంటాం, పుస్తకాలు చదువుతూ ఉంటాము. కానీ సాధనా పద్ధతి లేకుండా మనము ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంటాం. కాబట్టి సాధనా మార్గాన్ని లైఫ్ లాంగ్ సాధించుకోగలిగేటటువంటి విధానాన్ని ఎలాంటి శ్రమ లేకుండా, ఎలాంటి ధన
వ్యయం లేకుండా సులభంగా మన ఇంట్లో మనం కూర్చొని నేర్చుకునేటటువంటి అద్భుతమైన విధానాన్ని అందించిన మన గురుదేవులు ఏమిచ్చి మనం రుణం తీర్చుకోగలుగుతామనంటే, ఆయన కోరింది ఈచ్ వన్ టీచ్ 10 అంటారు. కనీసం మీరు నేర్చుకుని దాన్ని ప్రయోజనాన్ని పొందితే ప్రతి ఒక్కరూ ఒక 10 మందికి నేర్పించండి. అదే మీరు నాకిచ్చే గురుదక్షిణ అంటారు. ఇలాంటి గురువులు ఎక్కడ దొరుకుతారండి? వేలు, లక్షలు డబ్బులు తీసుకొని ఆశ్రమాలు ఎస్టాబ్లిష్ చేసి రకరకాల ఆహ్, గా ఈ సాధన మార్గంలోకి రావాలనుకున్న వాళ్ళని బాధపెట్టి జీవితం వృధా అయిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈనాటి కాలంలో. కానీ ఈయన కామన్ మ్యాన్ హృదయాల్లోకి చొచ్చుకుపోయి జ్ఞానాన్ని చదువు రాని వాళ్ళు సాధన చేయొచ్చు. చదువు వచ్చిన వాళ్ళు సాధన చేయొచ్చు. అందరికి హృదయాల్లోకి తీసుకెళ్ళి కామన్ మ్యాన్ ఫిలాసఫర్‌గా పేరు పొందినటువంటి వేదాద్రి మహర్షి గారి యొక్క ఈ సులభతర కుండలిని యోగ విధానాన్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. ప్రతి ఒక్కరము సాధన చేసుకోగలం. మనము పిల్లల్ని మన మాట వింటలేరు అనుకుంటుంటాము. కానీ ఈ పద్ధతిలోకి గనక 14 సంవత్సరాలు నిండినటువంటి బాలబాలికల్ని ఈ సిస్టమ్‌లోకి గనక తీసుకొనొస్తే వాళ్ళు కనీసం 10, 20 సంవత్సరాలు మెచ్యూరిటీతో ప్రవర్తించగలుగుతారు. ఆ కొంచెం ప్రయత్నం ఎన్నిట్లోనో పెడుతున్నారు. ఎన్నెన్నో నేర్పించుకుంటున్నారు. పిల్లల కొరకు ఎంతో తాపత్రయపడుతున్నారు. కానీ ఎక్కడో ఫెయిల్యూర్ ఉంటుంది. కుటుంబంలో శాంతి ఉండట్లేదు. కానీ వ్యక్తికి, సమాజానికి, తర్వాత ప్రకృతికి మధ్యన సామరస్యాన్ని నెలకొల్పే ఈ అద్భుతమైనటువంటి సులభతర కుండలిని యోగ విధానంలోకి ఆహ్, పిల్లల్ని మన కూతుర్లని, కొడుకులని గనక ప్రవేశపెట్టగలిగినట్లయితే వాళ్ళ లైఫ్ ఫోర్స్‌ని వాళ్ళు ప్యూరిఫై చేసుకొని, సంచిత కర్మల నుంచి బయటపడి, ప్రారబ్ధ కర్మను సరిదిద్దుకొని, రాబోయే ఆకామ్య కర్మలో మనలాంటి ఒడిదుడుకులు కూడా లేకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ ప్రతి ఒక్కరూ ఒక వేదాద్రి మహర్షిగా తీర్చిదిద్దపడగలుగుతారు. అలాంటి విధానాన్ని మహర్షి మనకందించారు. ఆయన శారీరకంగా ఇక్కడ ఉండకపోవచ్చు. 96వ సంవత్సరంలో అనంటే 2006 మార్చి 28న వారు సమాధి నొందారు. కానీ దేహంతో ఉన్నప్పుడు ఒక ప్రాంతానికి పరిమితమయ్యారు. ఇప్పుడు వారు గురుతత్వంగా విశ్వవ్యాప్తంగా ఉన్నారు. వెనెవర్ యూ థింక్ ఆఫ్ మీ ఐ విల్ బి విత్ యూ అని చెప్పారు. అదే తూచా తప్పకుండా ప్రతి ఒక్కరు అనుభూతి చెందగలుగుతున్నారు. ఈ అద్భుతమైన విధానాన్ని గురించి తెలుగు వారికి అందించడం కొరకు మురళి గారు, వెంకట్ గారు ఇంకా ఆర్గనైజర్స్ అందరూ కూడా ముందుకొచ్చి మీకు నాకు తెలిసిన ఈ కొంచాన్ని మీతో పంచుకోవడానికి అవకాశం కల్పించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియచేస్తూ, ఇంకా వివరంగా కాయకల్ప గురించి ఒక సెషను, ఎక్సర్‌సైజెస్ గురించి ఒక సెషను, ఇలా ధ్యానం గురించి ఒక సెషను, మళ్ళీ మనకి ప్రతి వారము మనం కలుసుకునేటటువంటి అవకాశాన్ని వారు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ ఈ విధానాన్ని తెలుసుకొని ముందుకు వెళతారని, ఎంతో ఆనందకరమైన, ప్రశాంతమైనటువంటి జీవితాన్ని పొందగలుగుతారని, గురువు యొక్క ఆశీర్వచనాలను అందరము పొంది ముందుకెళ్ళగలుగుతామని భావిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఇందులో ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు అడగవచ్చు. నాకు తెలిసిన మేరకు మీ ముందు తెలియచేసే ప్రయత్నం చేస్తాను. సుఖినో భవంతు. வாழ்க வையகம், வாழ்க வையகம், வாழ்க வளமுடன். வாழ்க வளமுடனம்மா. It's a wonderful introduction. Participants, it's a Q&A session. You can ask questions if you have any. வாழ்க வளமுடன். So hope all the participants are already joined in the WhatsApp group. If not, I'll share that link on the Zoom. We can join, and we will be posting all the future sessions on that group. The next session is going to be next week, Saturday, the same time on Kayak. So, వాల్గమ్ వల్లముడన్. వెంకట్ గారు, ఇది యాక్చువల్ గా ఎవ్రీ వీక్ సేమ్ టైమా? next every week 7 o'clock, Saturday 7 o'clock. Okay, thank you. Thank you, Venkat garu. Gopi here. That was very nice. We are looking forward. I'm looking forward.
So there is no sessions. We can no question and answer. We can wrap up. Murali, you have anything to say? Okay, Kalpana Garu. Thank you so much. This was a wonderful session. And we are looking forward for your next session next week on Kaya Kalpa. Thank you, madam. సుఖినో భవంతు. థ్యాంక్ యూ అండి. వాల్ గవర్నమెంట్. Thank you. Thank you. All right. Thank you. Thank you, Kalpana garu. Thank you, Venkat garu. Murali garu. థ్యాంక్ యూ అండి. వెల్కమ్. Mhm.